రాజు రాజుల రాజుగా రాబోతున్నాడు. ఈ లోకమును విడిచిపెట్టేటువంటి మరణం అనేటువంటి ద్వారము మన దగ్గరికి రాబోతూ ఉంది. మరణము తర్వాత విజయము నీకుందా? తీర్పులో విజయము నీకుందా? ఒకడు ఈ లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటి? ఆశీర్వాద ఆదరణ పండుగలో ఒక గొప్ప ఆదరణ ఏంటో తెలుసా నీకు? దేవుని మందిరంలోనికి వచ్చేటువంటి నీవు యోర్దాను అనే మరణమును జయించిన తర్వాత నీ కొరకు దేవుడు ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థలము సిద్ధపరచి ఉంచాడు. హల్లెలూయా! ఒక ఉన్నతమైనటువంటి రాజ్యము నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఇదిగో మీకు ఒక మర్మము చెబుతూ ఉన్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము.